మహాగణుడైన దేవ పరిశుద్ధుడాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవుడి మరి ఒక గురువారంలో మమ్మల్ని సమకూర్చి మరి ఒక బుధవారంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల దేవుడి కృప కలిగిన దేవుడి మనుషులందరినీ ప్రేమించగలిగిన దేవుడి భూమిని సమస్తానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాడిన పాటలు మీరు మీరు తోడుగా నడిపించమని అయ్యా మహిమాత్మక ప్రభావం మీరే పొందమని రక్షకుడైన యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ హ్యాపీ. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత కొద్ది బైబిల్ స్టడీస్లో మనము రక్షణ గురించిన సత్యాలు బైబిల్ నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. రక్షణ గురించిన సత్యాలు ఇంగ్లీష్లో దాన్ని సొటీరియాలజీ అంటారు, రక్షణ శాస్త్రము అంటారు. దాంట్లో దేవుని యొక్క కృప మరియు మానవుని యొక్క పతనావస్థ మరియు అనేకమైన అంశాలు ఆ విధంగా మనము చూస్తూ వచ్చాము. లాస్ట్ క్లాస్లో మనము మారు మనస్సు గురించిన సత్యాలు చూసాము. పశ్చాత్తాపము లేక మారు మనస్సు, రిపెంటెన్స్ అన్నారు ఇంగ్లీష్లో. ఈరోజు మరి ఒక సత్యాన్ని మనము చూద్దాము బైబిల్ గ్రంథం నుండి. పునాది సత్యాలు, ఫౌండేషనల్ ట్రూత్స్ మన విశ్వాసాన్ని దృఢపరచడానికి సహాయపడుతూ ఉంటాయి. 1 పేతురు 1వ అధ్యాయంలో 18, 19, 23 వచనాలు మనము చదివి ముందుకు వెళదాం. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19, 20. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురి అని మీరు ఎరుగుదురు కదా అని పేతురు రాస్తున్నాడు. రోమియుల సామ్రాజ్యంలో మొదటి 10 శతాబ్దాల్లో మనము చూస్తే రోమియులు ప్రపంచాన్ని వెళ్ళారు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ జయం పొందుకొని తిరిగి వస్తారు. చాలా స్ట్రాంగ్ ఉండే. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయంలో కూడా రోమా సామ్రాజ్యం ఉండే. ఆయన శిష్యులందరూ ఆ రోమా సామ్రాజ్యము ఏ విధంగా ప్రపంచాన్ని జయిస్తుందో ఆ సత్యాన్ని వారు చూశారు. వారు చూస్తూ వచ్చారు. వాళ్ళ కళ్ళ ముందు ఒక జనరల్ వెళ్ళి యుద్ధాన్ని జయించి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, ఎక్కడైతే ఏ దేశానితోటి అయితే యుద్ధానికి వెళతాడో ఆ దేశంలో నుండి తన స్పాయిల్స్ తీసుకుని వస్తాడు. అక్కడ క్యాప్చర్, మనుషులైనా కానీ వస్తువులైనా కానీ సామాగ్రి అయినా కానీ అవన్నీ తీసుకొని ఈ బ్రింగ్స్. చాలామంది క్యాప్టివ్స్ని కూడా తీసుకొని వస్తారు, స్లేవ్స్ని. చాలామంది స్లేవ్స్ని, క్యాప్టివ్స్ని కూడా తీసుకొని వస్తారు. వచ్చేటప్పుడు మళ్ళీ రోమా సామ్రాజ్యానికి వచ్చేటప్పుడు ఒక పెద్ద ప్రొసెషన్. ముందు జనరల్ ఉంటాడు, వెనకాల సైనికులు ఉంటారు. వాళ్ళ వెనకాల మొత్తము వాళ్ళు క్యాప్చర్ చేసిన పొజిషన్స్ అన్నీ, మనుషులతో పాటు, సామాగ్రితో పాటు, జంతువులతో పాటు అన్నీ తీసుకొని ఆ రోమా పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు వాళ్ళు జయ జయకారాలు, వాళ్ళు సంతోషంగా వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు, ఆనందం. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, రోమా సామ్రాజ్యంలో ఏ దేశము నుండి అయితే చెరలో వారిని పట్టుకొని వస్తారో, స్లేవ్స్ని, బానిసలను పట్టుకొని వస్తారో, అక్కడ ఆ బానిస మార్కెట్, స్లేవ్ మార్కెట్లో వాళ్ళని అమ్మేస్తారు. దే సెల్ దెమ్ ఇన్ ద స్లేవ్ మార్కెట్. ఆ బానిస
బానిసల మార్కెట్ ఒకటి ఉంటుంది స్పెషల్గా, ఇందులో అమ్మేస్తారు. ఎవరికైతే ఈ బానిసలు అవసరమో, స్లేవ్స్ అవసరమో, అక్కడికి వెళ్ళి వారిని కొనుక్కుంటారు. కొనుక్కుంటే వారు లైఫ్ టైం బాండేజ్, కొనుక్కుంటే వారు యజమాని సొత్తు అయిపోతారు. దే బిలాంగ్ టు ద మాస్టర్, యజమానుని సొత్తు. ఈ విమోచన అనే వాక్యం, విమోచించబడ్డారు, రిడీమ్డ్ అనే పదము యూజ్ చేసినప్పుడు కాంటెక్స్ట్ స్లేవ్ మార్కెట్. స్లేవ్ మార్కెట్, మీరు అమ్ముడు పోయారు, మీరు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విమోచన కర్తగా వచ్చాడు. హీ కేమ్ టు రిడీమ్, హీ కేమ్ టు రిడీమ్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్. పాపుల కొరకు దేవుడు తయారు చేసిన ఆ పని, అది మనకు తెలుసు. పాపములో ఉన్న, బానిసత్వంలో ఉన్న మనము, చెరలో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు అనే సత్యము బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంటుంది కదా. మనము సాతానుకు దాసులమై ఉంటుంది కదా, సాతాను బంధుత్వము లేక బంధించబడ్డాము సాతాను ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్లేవ్ మార్కెట్లోకి వచ్చి, బానిసల మార్కెట్లోకి వచ్చి అక్కడ ఉన్న వారిని బంధాలు తెంచి, సంఖ్యలు తెంచి అక్కడ వారి నుండి వారిని విడుదల చేస్తాడు. విడుదల, హీ సెట్ దెమ్ ఫ్రీ, దే ఆర్ కాల్డ్ రిడీమ్డ్ పీపుల్. అందుకోసమే మనల్ని విమోచించబడిన ప్రజలు అంట. విమోచించబడిన ప్రజలతో విమోచన అనే సత్యాన్ని గురించి మనము ఈరోజు కొద్దిసేపు ధ్యానిద్దాం. రిడెంప్షన్, విమోచన. ఇక్కడ 18, 19, 20 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ దెర్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ కదా. మీరు విమోచించబడ్డారు అని ఒక క్రియ జరుగుతుంది. మీరు విమోచించబడ్డారు. ఇది విమోచన యొక్క విలువ కానీ, లేకపోతే విమోచన యొక్క అవసరత కానీ, లేకపోతే విమోచించబడిన తర్వాత ఏంటి అనే విషయాలు ఇక్కడ చెప్పబడాల ఈ భాగంలో 18 నుండి 20 వరకు. కానీ విమోచన అవసరం, పర్చేజ్ వాస్ నెసెసరీ. అండ్ పర్చేజ్, మనము విడుదల చేయబడ్డాము, విమోచించబడ్డాము, ఖరీదు లేక వెల చెల్లించి మనలను పర్చేస్, ఖరీదు చేశారు అనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అందుకొరకే బైబిల్లో మనం చూస్తే గాడ్ ఈస్ బ్రింగింగ్ మెనీ సన్స్ ఇన్ టు గ్లోరీ అన్నారు కదా. దేవుడు అనేక మంది కుమారులను తన మహిమలో చేరుస్తూ ఉన్నాడు. ఆయన నామ మహిమార్థమై, ఆయన మహిమార్థమై అనేక మందిని చేరుస్తున్నాడు. ఏ విధంగా మహిమలో చేరుస్తున్నాడు? 2 విధాలుగా. అందుకొరకే ఒక దాసుడు, ఒక భక్తుడు అన్నాడు, దట్ we belong to him doubly అన్నాడు. We belong to him doubly. ఎలాగా? బై హిస్ క్రియేషన్. సృష్టి ద్వారా మనము ఆయనకు చెందిన వారము. రెండవది, సృష్టియే కాకుండా మనము విమోచన ద్వారా, అంటే దేవుడు వెల ఇచ్చి కొనడం ద్వారా మనము ఆయన సొత్తు అయ్యి, వీఆర్ డబుల్లీ హిజ్ అని ఒక దాసుడు చెప్పారు. బై క్రియేషన్ అండ్ బై పర్చేస్డ్ రిడెంప్షన్. దేవుడు ఆ మహిమలోకి మనల్ని తీసుకెళ్ళేటప్పుడు 2 సత్యాలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఏంటి? మొదటిది, నేను సృష్టించబడ్డాను, దేవుని సృష్టి. ఐ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. నాట్ ఓన్లీ యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్, రెండవ జన్మ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనలను ఆ బానిసత్వము నుండి విడిపించాడు. లేక ఆ స్లేవ్ మార్కెట్ నుంచి దేవుడు మనలను కొన్నాడు. కొనడం ద్వారా మనము ఆయన, వీఆర్ హిస్. మనం ఏమైనా మార్కెట్కి వెళ్ళి మనం ఏమైనా కొంటాము అనుకోండి, పెన్ను కొంటాము, లేక పుస్తకం కొంటాము, లేకపోతే ఏదైనా వస్తువు కొంటాము. కొంటే అదేమవుద్ది?
ఇట్ బికమ్స్ యాస్ కదా, నాది. అదే విధంగా దేవుడు మనలను కొన్నాడు. నాట్ ఓన్లీ బై క్రియేషన్ వి బిలాంగ్ టు హిమ్, బట్ బై పర్చేస్, బై రిడెంప్షన్ వి బిలాంగ్. ఇక్కడ ఈ భాగములు 18 నుండి 20 వరకు మొదటి పేతురులో చూస్తే, అక్కడ భాగములో మనం చూస్తే దాని మూల భాష లుత్రో, లుత్రో అని మూల భాష యూజ్ చేస్తారు. లుత్రో, విమోచించబడ్డాము, విమోచించబడ్డాము అనే సత్యాన్ని మనము చూస్తున్నాము. తర్వాత రెండవ భాగము ప్రకటన గ్రంథములో మనము చూద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా రాశారు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసుకుని, కనుక వారు భూలోకమందు ఏలుదురు అనే కొత్త పాట పాడుదురు. ఇక్కడ చూసారా, దేవుని కొరకు మనుషులను కొని అన్నాడు, కొన్నాడు. దేవుని కొరకు మనుషులను కొత్త పాట పాడుతాను. కొత్త పాట ఏంటి? నీవు యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని. మెథడ్, ప్రక్రియ. దేని ద్వారా? ఇక్కడ దేని ద్వారా అని మనము చూస్తే, రక్తము ద్వారా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని. 5-9 వచనములు మనం చూస్తే, Revelation 5:9 there we see the method by which the redemption has been accomplished. ఏ విధంగా మనము కొనబడ్డాము, ఏ విధముగా మనము విమోచించబడ్డాము, దేవుడు ఏ విధంగా మనుషులను కొన్నాడు అనే సత్యాన్ని చూస్తున్నాం. దట్ ఈస్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిందించబడిన రక్తము ద్వారా మనలను కొన్నాడు అనే సత్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆ మార్కెట్లో నుండి, స్లేవ్ మార్కెట్లో నుండి దేవుడు మనలను ఖరీదు చేశాడు. అదే విషయాన్ని కూడా మనము 1 పేతురు 1:18 కూడా చూసాము. మీరు విమోచించబడ్డారు ఏ విధంగా? దేవుని యొక్క రక్తము ద్వారా. యు ఆర్ పర్చేస్డ్ బై బ్లడ్, నాట్ బై సిల్వర్ అండ్ గోల్డ్ కదా. వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు. ఎందుకంటే వెండి బంగారములు ఎక్కడ నుండి వచ్చాయి? వెండి బంగారములు భూమి నుండే వచ్చాయి. ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఓర్, ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద ఎర్త్. భూమి నుండే వెండి బంగారాలు వస్తాయి. భూమి ఆల్రెడీ శపించబడింది. ద ఎర్త్ ఇస్ కర్స్డ్. మనము చూస్తే జెనసిస్లో చదువుతాము ఆ సత్యాన్ని. ద ఎర్త్ ఇస్ కర్స్డ్. తో భూమి నుండి ఏ విషయము తీసినా కానీ దాట్ ఈస్ ఆల్సో కర్స్డ్. తో కర్స్డ్ ఇస్ ద గ్రౌండ్ ఫర్ దై సేక్ అని 3:17 అక్కడ చూస్తున్నాం. పాపమును బట్టి, బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ ద ఫాల్, భూమి కూడా శపించబడింది. భూమి శపించబడినప్పుడు భూమి నుండి తీసిన వస్తువులు కూడా శాపగ్రస్తమైన వస్తువులే. ఆ శాపగ్రస్తమైన వస్తువులతో మీరు విమోచించబడలేరు అనే సత్యాన్ని ఇక్కడ 1 పేతురులో రిమైండ్ చేస్తుంది. బట్ యు ఆర్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, గొర్రెపిల్ల యొక్క రక్తము, వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము అని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 3వ సత్యం,
మూడవ సత్యం గలతీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. గలతీయులు 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే అక్కడ ఆత్మ ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ కూడా విమోచించెను అనే సత్యాన్ని, క్రైస్ట్ హ్యాస్ redeemed us so that we who are under the curse of the law, under bondage of sin, God has purchased us. శాపము నుండి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి దేవుడు తానే శాపము, యేసుక్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని. ఇక్కడ మనము చూస్తే అవుట్ ఆఫ్ ఇట్, అక్కడ నుండి దేవుడు మనలను విమోచించెను. అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ ఈ విమోచన అనే పదము ఎక్సాగరౌజో అంటే అవుట్ ఆఫ్ ఎక్కడ బానిసత్వం, పాపము యొక్క శాపం, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ద రిజల్ట్ ఆఫ్ ది రిడెంప్షన్, ద పర్చేస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ లా అండ్ బాండేజ్ టు సిన్. మరి తిరిగి ఆ స్లేవ్ మార్కెట్, బానిసల మార్కెట్కు వెళ్ళాల్సిన అవసరం, అక్కడ నుండి మీరు కొనబడ్డారు. వన్స్ ఫర్ ఆల్ యు ఆర్ పర్చేస్డ్, వన్స్ ఫర్ ఆల్. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మీరు కొనబడ్డారు, విమోచించబడ్డారు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తరువాత యోహాను 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు, ఐ గేవ్ అంటు దెమ్ ఇటర్నల్ లైఫ్ అండ్ దే షల్ నెవర్ పెరిష్. తన మందను గురించి లేక తన ద్వారా విమోచించబడిన వారి గురించిన విషయము రాస్తూ అంటాడు, వారి చేతిలో నుండి ఎవరు కూడా, నా చేతిలో నుండి వారిని ఎవరు ప్లక్ చేయలేదు. నోబడీ కెన్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఎందుకంటే నా తండ్రి కంటే గొప్పవాడు ఎవరు లేరు. నా చేతిలో ఉన్నారు, తండ్రి చేతిలో కూడా భద్రత, సెక్యూరిటీ ఆఫ్ ఎ బిలీవర్. దేవుని ద్వారా విమోచించబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నారు. అదేవిధంగా దేవుని చేతిలో డబుల్ సెక్యూరిటీ. We are in Christ Jesus, not only in Christ Jesus, we are in the Father. Nobody can pluck you out of my hand and out of my Father's hand. So security is a big relief for a child of God. మనము దేవుని ద్వారా కొనబడ్డాము, విమోచించబడ్డాము, ఆయనలో సురక్షితముగా మనము ఉన్నాము అనే సత్యాన్ని ఇక్కడ చూస్తూ మళ్ళీ తిరిగి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు దే వుడ్ నెవర్ టేక్ యూ అగైన్ టు దట్ స్లేవ్ మార్కెట్. ఆ సమయంలో స్లేవ్స్ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ప్రబలముగా ఉంది. స్లేవ్ మార్కెట్ చాలా లాస్ ఉండేవి, గవర్నింగ్ ద స్లేవ్స్. అది మనం పాత నిబంధనలో చదివితే అక్కడ కూడా మనము అనేక సత్యాలు, బానిసత్వము లేక బానిసల గురించి మనం అక్కడ నేర్చుకోవచ్చు. మొదటిది మనము 1 పేతురు 3వ అధ్యాయం నుండి, 2వది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి, తర్వాత 3వది ఇక్కడ గలతీయులు 3వ అధ్యాయం నుండి
విమోచన అనే సత్యాన్ని నేర్చుకున్నాం. నాలుగవది చూద్దాము. నాలుగవది రోమీయులకు రాసిన రోమీయులకు రాస్తూ రోమీయులకు రాస్తూ మూడవ అధ్యాయము అక్కడ 24వ వచనం చూస్తే అక్కడ 23, 24 ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ కూడా విమోచన అనే పదాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనము ద డెస్టినీ ఆఫ్ ద వన్ హూ ఈస్ రిడీమ్డ్, విమోచించబడిన తరువాత వారి డెస్టినీ, వారు ఎక్కడికి వెళతారు, వాళ్ళు ఏమవుతారు అని మనం చూస్తే ఇక్కడ ఏమనుంది, we are redeemed so that we can be justified. నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము. Justified freely. The destiny of the one who is redeemed. ఇందులో justified అంటే it emphasizes the thoroughness and completeness. మన విమోచన is complete. It is thorough. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు మనలను ఆ కోర్టులో ఆయన కోర్టులో నిలబడినప్పుడు he will pronounce us not guilty. You are not guilty at all because you are purchased. You have been purchased and you belong to him. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. You have been justified by his grace. ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. రోమీయులు 8లో కూడా మనం చూస్తాం అదే సత్యాన్ని. రోమీయులు 8వ అధ్యాయము 23వ వచనం చూస్తే రోమన్స్ 8:23 అక్కడ మనము చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అనే సత్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ అంటా ఉన్నాడు విమోచనం. దేని యొక్క విమోచనము అంట? ఇది దేహము యొక్క విమోచన. దేహం మనము ఇప్పుడు మన దేహము నుండి ఇంకా విమోచించబడలేదు, కానీ ఒక రోజు వస్తుంది. దేర్ విల్ బి వన్ డే వెన్ విల్ బి రిడీమ్డ్ ఫ్రమ్ దిస్ బాడీ. దట్ ఈస్ అ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ దట్ బిలాంగ్స్ టు ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు, జీవించుచున్న దేవుని యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనము దత్తపుత్రులుగా చేయబడ్డాము. మన శరీరం యొక్క, దేహం యొక్క విమోచన కొరకు ఇక్కడ మూలుగుచున్నాము అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకో చోట చూస్తే ద క్రియేషన్ ఈజ్ ఆల్సో గ్రోనింగ్. సృష్టి కూడా మూలుగుతుంది. ఎప్పుడు మాకు విమోచన, ఎప్పుడు మాకు విమోచన. అదే క్రైస్తవులముగా కూడా మనము కూడా ఆత్మలో మూలుగుతాము. We groan in the spirit when we will be redeemed from this body. దేహము యొక్క విమోచనము కొరకు మనము మూలుగుచున్నాము అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. మొదటి కొరింథీయులు కూడా 1 Corinthians 1వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే అక్కడ కూడా, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ, he became our redemption. అంటే ఒకరోజు మనము ఆయనలాగా ఉంటాం. We will be like him in body, soul and spirit. We will be like him. He is made unto us wisdom and righteousness, sanctification and redemption. ఎఫెసీయులు 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా
ఇదే సత్యాన్ని మనం చూస్తాము. ఎఫెసీయులు మొదటి అధ్యాయము 14వ వచనం. ఎఫిషియన్స్ 1:14. ఇక్కడ మనము 13, 14 రెండు చదవచ్చు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచన కలుగు నిమిత్తము ఆత్మను మనకు సంచకరువుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ ఆర్ అర్నెస్ట్ అంటిల్ ఆర్ రిడెంప్షన్. ఈ దేహం నుండి విమోచన పొందేదాకా ఆత్మ మనకు ఇట్ ఈస్ గివెన్ యాజ్ అన్ అర్నెస్ట్, సంచకరువుగా మనకు ఇవ్వబడింది అనే సత్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ దేని ద్వారా విమోచించబడ్డాము? దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాము. తర్వాత మార్కెట్లో నుండి, స్లేవ్ మార్కెట్లో నుండి he brought us out of that so that we need not go back again. The security of a believer. ఆ సత్యాన్ని చూసాము. విమోచించబడడానికి వెల చెల్లించాడు. ఆ వెల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అని మనము చూసాము. తర్వాత విమోచించబడిన తర్వాత ఏమయ్యాడంట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. వీఆర్ మేడ్ రైచియస్ ఆర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడ్డం. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే దాని టోటల్ పర్సనాలిటీ. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సాదృశ్యంలోకి మనము మార్చబడుతూ మన దేహము యొక్క విమోచన కొరకు మనము మూలుగుచూ ఉన్నాము అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. తర్వాత ఇన్ ఆర్డర్ టు హ్యావ్ రిడెంప్షన్, మనలను విమోచించడానికి ఒక విమోచకుడు కావాలి కదా. దేర్ మస్ట్ బి అ రిడీమర్. అందుకొరకే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక పిక్టోరియల్ ప్రిపరేషన్, ద వే ఆఫ్ ద కమింగ్ రిడీమర్, ఒక కష్టం. దెర్ ఇస్ అ కష్టం. ఎవరైనా ఇజ్రాయేలీలు బాండేజ్లోకి వెళ్ళారు అంటే, బానిసత్వంలోకి వెళ్ళారు అంటే, వాళ్ళని విడిపించడానికి ఒక కిన్స్మెన్ రిడీమర్ వాళ్ళని విడిపించడానికి. మనకి తెలుసు ఈ కిన్స్మెన్ రిడీమర్. మనము రూతు తర్వాత బోవాజు గురించి మనం చదివితే అక్కడ మనము 4 సత్యాలు నేర్చుకోవచ్చు కిన్స్మెన్ రిడీమర్ గురించి. దగ్గర అంటే సరిపోయిన విమోచకుడు, లేక దగ్గర బంధువు విమోచించాలి అనే సత్యాన్ని అక్కడ 4 సత్యాలు మనము నేర్చుకోవచ్చు. ఏంటంటే కిన్స్మెన్ ఆఫ్ ద స్లేవ్. కిన్స్మెన్ అంటే దగ్గర సంబంధి అయి ఉండాలి. దగ్గర సంబంధి అయి ఉండాలా అని మనం చూద్దామా. మనము ఒక వచనము 2:14-15 హెబ్రీయులు 2:14-15 హీబ్రూస్ చాప్టర్ 2 verse 14 and 15. Hebrews 2:14 and 15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారము మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలవాడ. ఎవరు పడితే వాళ్ళు విమోచించలేరు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో కూడా ఎవరు పడితే వాళ్ళు విమోచించలేరు. మానవులను విమోచించాలంటే దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. He has to enter flesh and blood.
దట్ ఈస్ కిన్స్మెన్. అందుకోసమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ కిన్స్మెన్ రిడీమర్. మనము కూడా రక్త మాంసములలో దేవుడు అందుకొరకే ఇఫ్ హీ డి నాట్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంజల్స్ అన్నాడు కదా, ఆయన దేవదూతల స్వరూపంలో రాలేదు, కానీ మానవుని రక్తమును ఆ ఆ రక్తమును రక్త మాంసములలో పాలివాడాయని అనే సత్యాన్ని మనం హీ బికేమ్ ఫ్లెష్ ఫర్ ద వర్క్ ఆఫ్ కిన్స్మెన్. రెండవ సత్యాన్ని మనం చూస్తే అతడు విమోచించగలిగే సామర్థ్యము కలవాడై ఉన్నాడు. యూ షుడ్ బి ఏబుల్ టు రిడీమ్. ఆ ఎబిలిటీ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రిడీమ్ చేయలేరు, అతని దగ్గర ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ అంటే దానికి కావాల్సిన వెల చెల్లించాలి. మనము రూతు సంగతిలో, మనము రూతు పుస్తకంలో మనం ధ్యానము చేస్తూ ఉంటే బోవాజు కంటే దగ్గరి సంబంధి ఉన్నాడు. దెర్ వాజ్ అ నియర్ కిన్స్మెన్ దాన్ బోవాజ్, కానీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు రిడీమ్. సామర్థ్యం లేదు తనకి విమోచించడానికి. హీ కుడ్ నాట్ రిడీమ్. అందుకొరకే బోవాజ్ హూ వాజ్ ఏబుల్ అండ్ హూ వాజ్ రిలేటెడ్ అండ్ హీ హాజ్ ద ఎబిలిటీ. తనకి సామర్థ్యం ఉంది, తన దగ్గర సబ్స్టెన్స్ ఉంది. అందుకొరకే మనము చూస్తే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం, యాక్ట్స్ 20 వర్స్ 28. మనము అక్కడ తెలిసిన భాగమే ఇది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, స్వరక్తమిచ్చి సంపాదించిన స్వరక్తమిచ్చి, గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ ఆర్ హీ ఈజ్ ఏబుల్. ఎందుకంటే తన రక్తాన్ని ఇచ్చారు. ద పర్చేస్ ప్రైస్, వెల, దేవుని యొక్క రక్తం. దానికి మనము వెల కట్టలేము. వీ కెనాట్ గివ్ అ ప్రైస్. ఇప్పుడు దాకా ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్, ఇట్ ఈస్ స్టిల్ ఫ్లోయింగ్ టు వాష్ అవే ద సిన్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అందుకొరకే we are not redeemed with corruptible but by the precious blood of Lord Jesus Christ. Precious, విలువైన ప్రశస్తమైన విలువైన వెలకట్టలేని దేవుని యొక్క God is able. First, he should come in the form of a man in order to redeem. Second, his blood is the purchase price of our redemption. మూడవ సత్యాన్ని చూస్తే విమోచించడానికి విల్లింగ్ ఉండాలి, ఇచ్చ కలిగి ఉండాలి. he should be willing to redeem. ఇచ్చ లేకపోతే you're not willing to redeem, you cannot. బోవాజ్ జీవితంలో చూస్తే he is related. Not only that, he is able, and మూడవది he was willing to redeem. He wants to redeem. కనుక్కున్నాడు, హోంవర్క్ చేశాడు. ఎవరు రూతు, ఏ విధంగా విమోచించవచ్చు, వెళ్ళాడు, కనుక్కున్నాడు. ఐఎమ్ విల్లింగ్ టు రిడీమ్ అని చెప్పాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చూస్తే గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో అన్నాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తము. ఇఫ్ thou be willing, remove this cup అన్నాడు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తము. ఐ కమ్ టు డూ దై విల్ అన్నాడు కదా హెబ్రీయులు 10వ అధ్యాయం 7వ వచనంలో. నీ చిత్తము జరిగించడానికి. పేతురు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎలాగ చనిపోతావు, అది కుదరదు అన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, సాతానా, గో బ్యాక్, గెట్ thee behind me. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రొటెక్ట్ చేయాలని పేతురు ఆలోచిస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిందే, he was willing to die. అందుకొరకే he always focused towards Jerusalem. ఆయన దృష్టి ఆయన ధ్యాస అంతా ఇప్పుడు యెరూషలేం వైపే, was towards Jerusalem. లూకా సువార్తలో మనం చూస్తే he
హిస్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్. జెరూసలేములో మృత్యు ఉంది, జెరూసలేములో కష్టం ఉంది, జెరూసలేములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తారు. ఆ విషయాలన్నీ తెలిసి ఆయన విల్లింగ్, తన ఇచ్చ ప్రకారం, ఇష్ట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మన కొరకు చనిపోయాడని సత్యాన్ని లాస్ట్ 4వ సత్యాన్ని మనం చూస్తే హెబ్రీయులు 4:15. హెబ్రీయులు 4:15 Hebrews, the last truth about this Redeemer. Hebrews chapter 4 and verse 15 రాస్తూ ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధించబడును. ఆయన పాపము లేనివాడుగా ఉండిన కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. ఇక్కడ మనము చూస్తే మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా without sin. This high priest does not require a sacrifice for himself. తన కొరకు ఒక బలి అర్పించాల్సిన అవసరత లేదు, ఎందుకంటే ఆయనలో ఏ పాపము, he was without sin, he did no sin, neither was any guile found in his mouth. ఆయన నోట ఏ పాపము ఏ కపటము కనబడలేదు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎవరు కూడా ఆయన యందు దోషము పాయింట్అవుట్ చేయలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేశారు, కెన్ యూ పాయింట్అవుట్ ఎనీ సిన్ వచ్చేసింది, ఎవరు చేయలేదు. This is a fourth, the need. If he was a man like us, if he was a sinful person like us, then he would not be able to redeem. ఆయన మనలను విమోచించి, కానీ ఆయన పాపం లేని వ్యక్తి కాబట్టి ఆయన మనలను విమోచించగలిగే సామర్థ్యం, కెపాసిటీ ఆయన ఈ విమోచకుడు ఒక పర్చేస్, ఈ మేడ్ ఎ పర్చేస్, తన స్వరక్తము ద్వారా పర్చేస్ చేశారు. తర్వాత మళ్ళీ బానిసత్వంలోకి తీసుకెళ్ళడు. ఈ నెవర్ టేక్ us into slavery, but we are secure in his hands. తర్వాత విమోచించబడిన తర్వాత he sets glory, మహిమ కొరకు మనలను సిద్ధం చేస్తాడు. సెక్యూరిటీ ఇచ్చాడు, అష్యూరెన్స్, ఆశ్వాసన ఇచ్చాడు. ఎందుకంటే ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో మనవై ఉన్నాయి. We belong to, we doubly belong, not only by creation, but by salvation and by redemption. విమోచన గురించిన ఈ సత్యాలు మనం చూసాము. మనము విమోచించబడ్డాము, we belong to him. So it is very important that we glorify him in our bodies. మన శరీరములో ఆయనకు మహిమ, ఆయన మార్గము జీవించాలి అనే సత్యాలను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి దేవుని నామానికి మంచి వాక్యం అందించిన